మాదాపూర్ రోడ్డు ప్రమాద కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల యువతి మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమాదానికి కారణమైన కారును నడిపినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజోష్ ను నిందితుడిగా చేరుస్తూ హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. మరోవైపు ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. ప్రమాద సమయంలో కారు నడిపింది మరొక వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలు నిజమా? ప్రమాద సమయంలో అసలు కారు ఎవరు నడిపారనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, రైట్ మనీషా, మాదాపూర్ ఏదైతే ఇనార్బిట్ మాల్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కీలక మలుపుతో చేసుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఈ నెల 16వ తేదీకి సంబంధించి కూడా మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ఏదైతే భారత్ అనే యువతి రోడ్డు క్రాసింగ్ చేస్తున్న నేపథ్యంలో ర్యాష్ కార్ డ్రైవింగ్ సంబంధించి కూడా యాక్సిడెంట్ జరిగింది. ఆమె అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా దీంట్లో జనసేన ఎంపీ లింగంనేని రమేష్ కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ వల్లే ఇనార్బిట్ మాల్ వద్ద కారు ప్రమాదానికి సంబంధించి యువతి మృతి చెందింది. యువతిని ఢీకొట్టిన సంజీష్ కి సంబంధించి కూడా పోలీసులు విచారణకు సంబంధించి కూడా వేగవంతం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ ఘటనపై కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యం అయితే ఉన్నది. ఇక దీంట్లో మాదాపూర్ పోలీసులకు సంబంధించి కూడా కేసును నమోదు చేశారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యం కారణంగా కూడా వాహనాన్ని నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా యువతికి సంబంధించి కావచ్చు, ఇక ఈ కేసుకు సంబంధించి కావచ్చు, ఎందుకంటే దీంట్లో ర్యాష్ డ్రైవింగ్ కి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, మద్యం సేవించి వాహనాన్ని నడిపారా లేదా డ్రగ్స్ తీసుకొని వాహనాన్ని నడిపారా, వీటన్నిటికి సంబంధించి కూడా రెండు కోణాలకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో ఇప్పటికే పలు ఆరోపణలకు సంబంధించి కూడా ఇప్పుడు సంజీష్ పైన వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. మరోవైపు పోలీసుల పైన కూడా 2 వర్షన్స్ కి సంబంధించి కేసులో ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఇక మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఆయన ఏదైతే ర్యాష్ డ్రైవింగ్ తో పాటుగా మద్యం సేవించారు, తర్వాత ఇతర సంబంధించి కావచ్చు, అక్కడ ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో సంజీష్ అతన్ని తప్పించేందుకు ఒక బడా కాంట్రాక్టర్ పనిచేస్తా ఉన్నాడు. కేసును పక్కదారి పట్టించేందుకు పనిచేస్తా ఉన్నారు. మొదటగా తను డ్రైవింగ్ చేసినప్పటికీ తను చేయలేదన్నట్టుగా కూడా కేసుకు సంబంధించి కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఈ లగ్జరీ కార్ కి సంబంధించి కావచ్చు, అంటే అతివేగం ఎందుకు చేయవలసి వచ్చింది, అప్పుడున్న పరిస్థితుల్లో తన మెంటాలిటీ ఏంటి, ఒకవైపు డ్రగ్స్ తీసుకున్నారు లేదంటే మద్యపానం సేవించడా, మద్యపానం సేవిస్తే ఇక అప్పుడు బ్రీత్ ఎనలైజర్, పోలీసులకు సంబంధించి బ్రీత్ ఎనలైజర్ ఎప్పుడు చేశారు, మరోవైపు డ్రగ్ టెస్ట్ కి సంబంధించి కూడా రక్త నమూనాలను ఎప్పుడు తీసుకున్నారు. దీంట్లో 2 వర్షన్స్ కొనసాగుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ డ్రగ్స్ కి సంబంధించి కూడా బ్లడ్ టెస్ట్ తీసుకున్నారో దాంట్లో అతను ధరించిన దుస్తులు కావచ్చు 2 వేరుగా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఇక ముందు రోజు ఇది అదే రోజు అంటే యాక్సిడెంట్ అయిన రోజు టెస్టులు చేశారా లేదా తర్వాత ఎప్పుడైతే 2 రోజుల తర్వాత టెస్టులు చేశారా, ఇతర వెనక కాపాడేందుకు ఎవరు ప్రయత్నిస్తా ఉన్నారు, ఒక పొలిటికల్ గా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏమైనా కొనసాగుతా ఉన్నది, తనని తప్పించేందుకు ప్రయత్నిస్తా ఉన్నట్టుగా కూడా ఏదైతే దీనిపైన వార్తలు వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మరోవైపు పోలీసులకు సంబంధించి కావచ్చు, దీంట్లో కీలకంగా ఏదైతే పారదర్శకంగా విచారణ చేయాలంటూ కూడా కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజు అయితే సంజీష్ ని కూడా పోలీసులు విచారించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దాంట్లో తాను ఏదైతే అమ్మాయి చనిపోయిందో నేను అక్కడి నుంచి పారిపోలేదు, నేను తనని హాస్పిటల్ తీసుకెళ్లిన క్రమంలో హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత భారతి అనే యువతి మృతి చెందింది. ఆమెకు సంబంధించి కూడా నేను ఏదైతే సానుభూతి కూడా ప్రకటిస్తా ఉన్నాను కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. కేసుకు సంబంధించి కూడా విచారణకు నేను అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు సంబంధించి కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు సంబంధించి కూడా నిందితులను గుర్తించిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. అంటే మొన్న వినిపించిన సంబంధించి నేను అక్కడ డ్రైవింగ్ చేయాలని సంజీష్ చెప్పినట్టుగా కూడా ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఈ రోజుకు సంబంధించిన విచారణలో తాను డ్రైవింగ్ చేశాను, అక్కడి నుంచి పారిపోలేదు, తనని తీసుకెళ్లాను, అప్పటికే మృతి చెందింది, దాంట్లో నేను ఎలాంటి మద్యపానం సేవించలేదు, డ్రగ్స్ తీసుకోలేదన్నట్టుగా కూడా ఆయన పోలీసులకు
విచారణలో తెలిపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడైతే సంజూష్ పైన బిఎన్ఎస్ యాక్ట్ 106/1 కింద పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఒక బడా కాంట్రాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ప్రసార మాధ్యమాలు కావచ్చు, సోషల్ మీడియా వేదికగా కూడా అందరూ ఆ అమ్మాయికి సంబంధించిన యువతి ఎవరైతే ఇనార్బిట్ మాల్ కి సంబంధించి కూడా తను పనిచేస్తుంది, అక్కడ మీల్స్ తీసుకోవడానికి పక్కన ఏదైతే హోటల్ కి వెళ్లి రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంతో ర్యాష్ డ్రైవింగ్ తో అతివేగంతో ఈ కారు ఢీ కొట్టడం వల్లనే ఆ యువతి మృతి చెందిన పరిస్థితి ఉంది. అంటే ఇట్లాంటి ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు చేయవచ్చింది ఆ టైంలో? అంటే ఈ సంఘటన జరిగింది మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగింది. కాబట్టి అప్పటికే ఇక్కడ ఏదైతే సంజీష్ ఎక్కడి నుంచి వస్తున్నాడో, ఇక్కడ నైట్ స్టే చేశాడా లేదా ఏ విధంగా ఉంది, ఆయన బ్రీత్ ఎనలైజర్ కావచ్చు, బ్లడ్ టెస్ట్ కి సంబంధించి ఎందుకు తర్వాత రోజు బ్లడ్ టెస్ట్ చేయాల్సి వచ్చింది అనే అనుమానాలు తావెత్తుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. తన ధరించిన దుస్తులు ఏదైతే బ్రీత్ ఎనలైజర్ చేసిన వేసుకున్న టీ షర్ట్ కలర్ కావచ్చు, మరోవైపు బ్లడ్ టెస్ట్ తీసుకునేటప్పుడు టీ షర్ట్ కలర్ కావచ్చు, ఈ రెండిట్లో కూడా పలు అనుమానాలు సాగిస్తా ఉన్నాయి. దీంట్లో అంటే 16వ రోజు కేసు నమోదైతే పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు? అంటే ఒక ఎంపీ కుమారుడుగా తనను తప్పించేందుకు ఏమైనా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయా? వీటన్నిటికి సంబంధించి కూడా చాలా ఆరోపణలు కావచ్చు, వాదనలు వినిపిస్తాను. ఒకవైపు అంతా కూడా సోషల్ మీడియా అలాగే మీడియా వేదికగా కూడా ఏమంటే కథనాలు కూడా ప్లే అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు ఇప్పుడు వేగవంతం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ చూడాలంటే దీంట్లో ఏ విధంగా కేసుకు సంబంధించి పోలీసులు ఛేదిస్తారు, అతను ఏమైనా బ్రీత్ ఎనలైజర్ లో ఏమైనా పొరపాటు జరిగాయా లేదా డ్రగ్స్ కి సంబంధించి కూడా ఎక్కడైనా పొరపాటు జరిగిందా, పోలీసులకు సంబంధించి ఎవరైనా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారా, వీటన్నిటికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా భారత్కి సంబంధించి కూడా అండగా నిలిచేందుకు సోషల్ మీడియా వేదిక కూడా చాలా వరకు మీకు అండగా నిలుస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి తన కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భారతి తన అన్న కూడా ఈరోజు దానిపైన రియాక్ట్ అయ్యాడు. ఆయన కూడా వివరణించిన సందర్భం అయితే కనిపిస్తా ఉంది. తన కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భారతి ఒక ఇనార్బిట్ మాల్లో పనిచేసుకుంటూ వస్తున్న క్రమంలో అంతా ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, వీటిపైన మాకు అనుమానాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఆయన ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకున్నాడు లేదా మద్యపానం సేవించాడు. ఈ 2 కారణాల వల్లే తన చెల్లి చనిపోయినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి చూడాలి దీంట్లో పోలీసులు ఏ విధంగా దీన్ని కేసును టేకప్ చేస్తారు, ఏ విధంగా విచారణ కొనసాగిస్తారు అనే పైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. మనీషా.